హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు లాప్సీ రవ్వతో నైవేద్యం చేద్దాం అనుకుంటున్నానండి. మీతో అది షేర్ చేసుకుంటాను. రవ్వని ముందుగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. 1 గ్లాస్ రవ్వకి 1.5 గ్లాస్ వాటర్ వేసి బాగా మరగపెట్టి అందులో లాప్సీ రవ్వను వేసేయాలండి. నేను 1/2 కిలో చేస్తున్నాను, సో అది మీరు మెజర్ చేసుకొని చేయండి. తర్వాత అందులో సన్నగా తరిగిన బెల్లం కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. ఎందుకంటే బెల్లాన్ని ముందుగానే వేస్తే రవ్వ ఉడకదండి, అందుకని వాటర్లో ముందుగా రవ్వ వేసి అది ఉడికిన తర్వాత బెప్పడం మర్చిపోయాను, 1/2 కిలో రవ్వకి 1/2 కిలో బెల్లం వేసి మిక్స్ చేసుకోవాలి. సో అందులో తర్వాత అది మిక్స్ చేశాక కొద్దిగా సన్నగా తరిగిన కొబ్బరి, తర్వాత కిస్మిస్లు, ఫైనల్గా ఇలాచీ పౌడర్ లేకుండా అయితే ఏ రెసిపీ స్వీట్ మాత్రం అస్సలు ఫినిష్ అవ్వదండి. సో ఇది వేసాక ఆగండి మర్చిపోకండి, నెయ్యి కూడా వేయాలి. అప్పుడే కదా పూర్తి రుచి వస్తుంది రెసిపీకి. సో చక్కగా నెయ్యి వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ స్లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకుంటే మీ లాప్సీ రవ్వ రెడీ అయిపోయినట్టేనండి. ఇది టోటల్గా కుక్ అవ్వడానికి ఒక 20 మినిట్సే పడుతుందండి. 20 మినిట్స్లో మన లాప్సీ రవ్వను మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే అది వేయించడం మాత్రం ఒక 10 మినిట్స్ వేయించాలండి. సో నేను నైవేద్యం పెట్టేశాను దేవుడి దగ్గర. మీరేం చేసి పెట్టారు ఈరోజు నైవేద్యానికి? సో అందరికీ హ్యాపీ గురు పౌర్ణమి అండి. మొదటి గురువు అయితే మనందరికీ మన అమ్మేనండి, నాకైతే అలా అనిపిస్తుంది. సో తల్లులందరికీ హ్యాపీ గురు పౌర్ణమి. మీరేమంటారు? మీకేమనిపిస్తుందో మీరు కమెంట్లో నాతో షేర్ చేసుకోండి.